ఒక అడవిలో చిట్టి అనే పావురం ఉండేది. ఒకేసారి అది వేటగాడి వలలో చిక్కుకుపోయింది. ఆ సమయంలో వేటగాడు అక్కడ లేకపోవడంతో మిగతా పావురాలు దాన్ని ఎలాగైనా కాపాడాలని ఆ వలను కొరకడానికి ప్రయత్నించాయి. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. మిత్రమా, ఈ వలను కొరకడం మా వల్ల కావడం లేదు. సమయానికి ఎలుక కూడా అందుబాటులో లేదు. నిన్ను ఎలా తప్పించాలో అర్థం కావటం లేదు అంటూ కంగారు పడ్డాయి పావురాలు. అప్పుడు ఇలాంటి సందర్భాలను ధైర్యంగా ఉండాలి. మీరేం భయపడకండి. బయటపడడానికి ఏదో ఒక దారి దొరుకుతుంది. అదిగో ఆ కోతి ఇటువైపే వస్తుంది. దాని సాయం అడుగుదామంది చిట్టి. ఆ కోతి చాలా తింగరది, ఎవరికి సాయం చేయదు అన్నాయి మిగతా పావురాలు. ప్రయత్నం అయితే చేద్దాం, సాయం అందకపోతే వేరే దారి చూసుకుందాం అంది చిట్టి. అలాగేనంటూ మౌనంగా ఉన్నాయి పావురాలు. కోతి మామ, ఈ వల చాలా బరువుగా ఉంది, దీన్ని ఎవరూ ఎత్తలేరు, చివరికి నువ్వు కూడా అంది చిట్టి ఆ కోతితో. నా వల్ల సాధ్యం కానిది ఏదీ లేదు, నేను ఈ వలను ఎత్తలేకపోవడం ఏంటి అంటూ వలను అలవోకగా తీసి పక్కన పడేసింది కోతి. దాంతో పావురం తుర్రున ఎగిరి చెట్టు మీద వాలి, నీ సాయానికి ధన్యవాదాలు కోతిమామ, నిజంగానే నువ్వు బలశాలివి అంది. ఆపదలో కంగారు పడకుండా సమయస్ఫూర్తితో కోతి సాయంతో ప్రాణాలు దక్కించు